అందరికీ నమస్కారం. నేను మీ గాజుల అరుణ్ కుమార్, మిక్స్ ఆఫ్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అలీపూర్ గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం మనతో అలీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాయి కిరణ్ గారు ఉన్నారు. సాయి కిరణ్ గారు ఒకసారి మా ప్రేక్షకులకు మిమ్మల్ని పరిచయం చేసుకోండి. అందరికీ నమస్తే. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అలీపూర్ గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను కోదాటి సాయి కిరణ్. సాయి కిరణ్ గారు, మీరు రాజకీయాల్లో రావడానికి మీ ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు మా యొక్క ఊరు అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఏదో ఒక పని చేయాలి, సేవ చేయాలి, ప్రజాసేవ కోసం రాజకీయాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రస్తుతం మీ ఊరిలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? వాటిని మీరు ఎలా తీరుస్తారు? మా ఊరిలో ఉన్న ప్రధాన సమస్యలు గొల్లపల్లి మంచినీటి బావి, గొల్లపల్లి రోడ్డు, 2 శ్మశాన వాటికలు, హిందూ శ్మశాన వాటిక, ముస్లిం శ్మశాన వాటికలో 2 హైమాస్ లైట్ల ఏర్పాటు, నా తోటి యువకులందరికీ ఓపెన్ జిమ్ చేయాలనే ఉద్దేశం నాకుంది. ఈ సమస్యలన్నీ తీరడానికి జిల్లా కలెక్టర్ గారితో కానీ మా ప్రాంత ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రజల సమస్యలు పరిష్కరిస్తా అంటున్నారు. అదే మాట నమ్మి మిమ్మల్ని ప్రజలు గెలిపించాలా? అదే మాట నమ్మి గెలిపించాలని అంటలేను. గతంలో చేసిన పనులు ఉన్నాయి, ముందు ముందు చేసే పనులు కూడా ఉన్నాయి. నేనే చెప్పినా కాబట్టి నేను తప్పకుండా నేను చెప్పిన మాట కట్టుబడి ఉంటా. ఒకవేళ నేను మాట మీద లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. దాదాపు నేను చాలామంది సర్పంచులను చూసా. ఒక్కసారి సర్పంచ్ గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ వ్యవహార శైలి మారుద్ది, కొంతమంది అయితే ఊరు కూడా మారుద్ది. మీరు కూడా అలాంటి వ్యక్తేనా? లేదండి, అట్లా అయినా చేస్తాం. మేము ఇక్కడే స్థానికంగానే ఉంటాం. ఇక్కడే ప్రజలకు ఎప్పుడు అనునిత్యం అందుబాటులో ఉండి ప్రజలకి తోడుగా ఉంటా. మామూలుగా గ్రామ పంచాయతీలో ప్రతి నెల గ్రామ సభ నిర్వహించాలి. అక్కడ నిధులు ఎంత వచ్చినాయి, ఎంత ఖర్చు అయినాయి అని గ్రామ సభ పెట్టి వార్డు మెంబర్లతో సహా ప్రజలకు కూడా తెలియజేయాలి. కానీ ఇప్పుడైతే అలా జరగట్లేదు. మరి మీ పాత్ర ఎంత ఉండబోతుంది గ్రామ సభలలో? గ్రామ సభలో మా పాత్ర మా ప్రజల అవసరాల మేరకు ప్రజలతో చర్చించి ఆ అవసరం ఉన్న దగ్గరనే డబ్బులు ఖర్చు చేస్తాం, వృధా లేకుండా. బడ్జెట్ విషయంలో ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి లేకుండా ప్రతి పైసా మా యొక్క గ్రామ ప్రజలకు అర్థమయ్యేటట్టు ఓపికతో సమాధానం చెప్తాం. గ్రామ ప్రజలకు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? కొంతమంది అందని వారు ఉన్నారు. వారు మా దృష్టికి వచ్చారు. దృష్టికి వచ్చిన వారందరి సమస్యలు సంబంధిత అధికారులతో మాట్లాడి మాకు వీలైనంత వరకు పరిష్కరించాం. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా త్వరగానే పూర్తి స్థాయిలో సంబంధిత అధికారులతో కానీ జిల్లా కలెక్టర్తో గారితో కానీ మాట్లాడి వాటిని ఒక తక్కువ టైంలోనే వారికి మా యొక్క సేవలు అందిస్తాం. చివరిగా ఇంటర్వ్యూ ముగించే ముందు మీ ఒక్కసారి మీ గ్రామ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా? నేను మీ కోదాటి సాయి కిరణ్, అలీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి. 17 రోజున ఎలక్షన్ ఉంది కావున ఆ 17వ తారీఖున నా యొక్క ఉంగురం గుర్తు సీరియల్ నంబర్ 1 మీద మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని మీ ఇంటి బిడ్డగా ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. మీరు యువకులు, మీరు గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్న.